అందరూ ఎలా ఉన్నారు? ఈ రాధా మనోహర్ దాసు ఈయనకి కావాల్సింది మత విద్వేషాలు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మనకేం కావాలి భయ్య? అన్నిట్లో పుల్ల పెట్టేసి మింగించుకోవడం కోసమా? మరి దీనికి సంబంధించి మీరిచ్చే సమాధానం ఏంటి? ఒక పంది బురదలో ఉంటే నీకు కోపం వస్తుందా? అంటే మీ ఉద్దేశం ఏంటి భయ్య? అన్వేష్ అలా కనిపిస్తున్నాడా మీకు? ఏంటి భయ్య ఇది? ఈయనకు ఒక వేదం రాదు, ఒక మంత్రం రాదు, ఒక తంత్రం రాదు, జనగణమన కూడా రాదు, ఏమీ తెలియదు. ఒక బోగ్గాడు ఖాళీ. అంటే ప్రపంచంలో నువ్వు ఒక్కడే మంచిగా అంటావు, ఈ మిగతాలంతా ఏదో అంటావు, అంతేనా భయ్య? ఇతను ఏదో 14 ఏళ్ళ అమ్మాయికి ఊరికెళ్తే పాప ఒక్కతే ఉంది. ఇది ఎంతో నిజం అర్థం కావట్లేదు భయ్య. ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు కానీ అది రియాలిటీ ఇప్పటికీ అర్థం కావడం అయిపోయింది. 14 ఏళ్ళ అమ్మాయి నా చెల్లి అంటే నువ్వు అక్రమ సంబంధం ఎలా అంటగట్టావు? నువ్వు అక్రమ సంబంధం పెట్టేస్తా. అదేంటండి, మీరేమో చెల్లి అంటారు, అక్కడ చూస్తేమో ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎవరు నిజం అనుకోవాలి చెప్పండి? మందు సిగరెట్లు అవి ఇవి తాక్కుంటూ వెదవన్నారు వెదవ. ఇలా తగులుకున్నాడు భయ్య, నాకు అర్థంగా కడతాను. మైండ్ పోతుంది ఒక్కొక్కడికి. బత్తాయిలు అందరినీ బట్టలిప్పు సమాజంలో నించోబెట్టకపోతే తర్వాత ఏం చేస్తావు భయ్య? ఏం చేసావు? పెట్టావు తర్వాత అన్వేష్ లాంటి ఊరకొక్కల్ని తీసుకొచ్చేసి ఈ ఊరకొక్క ఈ దేశదమ్మరి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఏంటండి, ఒకరేం పంది అంటారు, ఒకరేం ఊరకక్క అంటారు. అమ్మ నాయన, ఎవ్వరు తగ్గుతలేరుగా. మీ వల్లేనయ్యా ఈ జనరేషన్ నాశనం అయిపోయి కొట్టుకు వస్తున్నారు. ఏంటే అలా కొట్టుకుంటే సినిమా చూస్తారంటే? లేదండి, 1947లో ప్రశాంతంగా ఉండేవాళ్ళము, ఇప్పుడైతే కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నాను అనమాట. ఈ టైంలో వాడు నాకు తెలిసి ఏ మిషనరీ కుక్కలకు అమ్ముడు పోయాడు. 2026 గుర్తుపెట్టుకో. ఈ రెడ్ బుక్ ఏంటి భయ్య, ప్రతి ఒక్కరు రెడ్ బుక్ అని సాగొడుతూ ఉన్నారు. ఏం చేద్దాం కూడా రెడ్ బుక్లతోటి గీసుకోండి, అదే గీసుకోండి. బుక్లో ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. సీతాదేవిని, ద్రౌపది దేవుని. ఎస్ కరెక్ట్ పాయింట్ తోటి వచ్చారు భయ్య, మాట్లాడదాం. నేను ఏ రోజు తిట్టలేదే, మాట దొరికింది. నువ్వు కొంచెం నోటుతో తగ్గించాలరా. ఓకే, ఒప్పుకుంటా, మాట దొరికింది అనుకున్నావు. మాట దొరికినప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన అవసరం ఏముంది? చేయాల్సిన అవసరం ఏముంది? కరెక్టే అడుగుతున్నాను. చేయకుండా కదా, అప్పటికి నీకు ఛాన్స్ ఉంది కదా. ఆ మాట్లాడిన తప్ప నీకు తెలుసు, తెలిసిన తర్వాత నువ్వు ఎందుకు పోస్ట్ చేసినావు? కరెక్ట్ కాదు కదా అది. మీ వల్ల దేశం సర్వనాశనం అయిపోతుంది. మాకు క్రైస్తవ మతం అంటే శాంతి 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 శాంతి. ఓహో, అందుకనా భయ్య బ్రిటిషోడు వచ్చేసి మన 200 ఏళ్ళు ప్రశాంతంగా పాలించాడు కదా భయ్య. ఎవరిని చంపలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేడు కదా భయ్య. ఇతనికి బైబిల్ ఎక్కింది కాబట్టి అలాగే మాట్లాడతాడు. నేను ఇలాగే మాట్లాడతాను, ఇష్టమైతే ఉండు, నాకైతే ఒకటే అనిపిస్తుంది, ఆ టార్గెట్ వేసిన తర్వాత మాట్లాడుతున్నాను అంట. ఏమంటే బత్తాయి తప్ప, అంటే బత్తాయి ఒకటే తప్పేస్తున్నాడు. ఎవరంతా వచ్చాడా? ఇదేనా మీ మతాలు మీకు నేర్పించినవి? వెదవన్నారా వెదవల్లారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నాకు ఇంకా ఎక్కువ మాట్లాడను భయ్య, మాట్లాడితే బూతులు వస్తాయి. మీకేమైతే కింద కామెంట్లు చెప్పండి, మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్లు చెప్పండి.